వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్లు హాస్టల్ పైకి పిలిపించి ర్యాగింగ్ కు పాల్పడ్డారు. గత నెల 29న బాయ్స్ హాస్టల్లో గోడ కుర్చీ వేయించి అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టి ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన 7గురు విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేశామంటున్న కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యారాణితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీలో విద్యార్థుల ర్యాగింగ్ పై అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ర్యాగింగ్ నేపథ్యంలో ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, తర్వాత ప్రస్తుతం ర్యాగింగ్ చేసినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి బాధిత విద్యార్థులు కావచ్చు ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారు ఇవన్నీ కూడా తెలుసుకున్న ప్రజలు మనతోటి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంధ్య ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ర్యాగింగ్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు ఫిర్యాదుకు వచ్చింది, ఎన్ఎంసీకి వచ్చిన తర్వాత మీకు వచ్చిందా, ముందే ఫిర్యాదు వచ్చింది? మాకు ఎన్ఎంసీ పోర్టల్ ద్వారా అందిన కంప్లైంట్ మాకు 7th ఆఫ్టర్నూన్ వచ్చిందండి. దాని వెంటనే మేము యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్స్ అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని డీప్గా ఇంటరాగేట్ చేసి మనకు వచ్చిన కంప్లైంట్లో ఉన్న విషయాలన్నీ కూడా తీసుకొని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇంటరాగేట్ చేసిన దాంట్లో అది నిజమని తేలింది. దానివల్ల వెంటనే ఎన్ఎంసీ రూల్స్కి అనుగుణంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అసలు ఏం జరిగింది మేడం, ఎప్పుడు కంప్లైంట్ వచ్చి ఏం జరిగింది? 3rd ఇయర్, 1st ఇయర్, 2nd ఇయర్ స్టూడెంట్స్ను ర్యాగింగ్ చేశారా? అసలు ఎప్పుడు, ఏ విధంగా జరిగింది? అది 29th నైట్ జరిగింది. అంతకుముందు ఒక 2-3 రోజుల ముందు వాళ్ళ మధ్యన ఒక వాగ్వివాదం జరిగిందంట వాట్సాప్ మెసేజెస్లో. వీళ్ళు 3rd ఇయర్ వాళ్ళకి డ్యూ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి 3rd ఇయర్ వాళ్ళు ఏమంటారు, జూనియర్స్ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అనేది మెయిన్ అంశం అక్కడ. దానివల్ల వాళ్ళు హర్ట్ అయిపోయి వాళ్ళని పిలుచుకొని మాకు క్షమాపణ చెప్పాలి మీరు అని అన్న సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. నీల్ డౌన్ చేయించడము, గోడ కుర్చీ వేయించడము ఇలాంటి అన్నీ చేశారు. అవి కూడా ఫిజికల్ హెరాస్మెంట్ కింద. మెంటల్ ఎగో అని వాళ్ళకి చాలా మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయారు. మాకు స్టడీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అని కంప్లైంట్లో కూడా ఉంది. నిజంగానే ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మేము చాలా స్ట్రిక్ట్గా వెంటనే స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో అంటే ఒకటేమో కాలేజీ తరపు నుంచి, మరోవైపు యాంటీ ర్యాగింగ్ సంబంధించిన దాని మీద కూడా పోలీస్ కేసు కూడా అయ్యే అవకాశం ఉంది. అసలు అంటే ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఏమేమి సెక్షన్స్ వీళ్ళకు ఉంటాయి? అది సెక్షన్స్ అంటే ఇంప్రిజన్మెంట్ వరకు వెళ్ళొచ్చు, పెనాల్టీ వరకు వెళ్ళొచ్చు. ఇంకా చూడాలండి ఏం జరుగుతుందో. ఫర్దర్ ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి? ఫర్దర్ వాళ్ళు పోలీస్ వాళ్ళ లా ప్రకారంగా చేసే యాక్షన్ ఉంటుందండి. మేము కంప్లైంట్ ఇచ్చాం. సో హాస్టల్స్లో కావచ్చు లేదా ఈ ర్యాగింగ్ సంబంధించినటువంటిది మానిటరింగ్ ఎట్లా ఉంటుంది? అసలు రెగ్యులర్గా ఈ కమిటీ మీటింగ్స్ కావచ్చు, సమావేశాలు ఎట్లా ఉంటాయి? పేరెంట్స్ కూడా చాలామంది సఫర్ అవుతుంటారు, మా పిల్లలు ఎట్లా చదువుకున్నారు లేరు అనే దానికి ఎట్లా ఉంటుంది? మేము ఇప్పటి వరకు కూడా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ అని సడన్గా చెక్స్కి వెళ్తుంటాము, ర్యాండమ్ చెక్స్ చేస్తూ ఉంటాము. ఇంకా పెట్రోలింగ్ కూడా ఇంక్రీజ్ చేశాము. మా ఫ్యాకల్టీ కూడా తిరుగుతూ ఉంటారు. మాకు వార్డెన్స్ ఉన్నారు, డెప్యూటీ వార్డెన్స్ ఉన్నారు. ఇంకా మెంటీ ప్రోగ్రామ్ అని ప్రతి బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ని, ఒక 5 స్టూడెంట్స్ని ఒక మెంటర్, ఒక టీచర్కి అటాచ్ చేశాము. అట్లా అందరూ ఒక మొత్తం ఫ్యాకల్టీ అందరికీ కూడా ఒక్కొక్కరికి 6 స్టూడెంట్స్, 7 స్టూడెంట్స్ అలా ఉన్నారు. ఏంటంటే ఎవరికి చెప్పుకోలేకున్నా కానీ వాళ్ళకి చెప్పుకోవచ్చు అని చెప్పేసి అలాగ ఒక ఫ్యామిలీ బాండింగ్ డెవలప్ అయ్యేటట్టు కూడా చూస్తున్నాము. కౌన్సిలింగ్ సెషన్స్ పెడుతున్నాము. ఇంకా సిపి గారు కూడా వచ్చారు చీఫ్ గెస్ట్గా. తన వాల్యుబుల్ మెసేజ్ కూడా మా స్టూడెంట్స్కి స్టూడెంట్స్ సీసీ కెమెరాస్ అన్ని ఫుటేజెస్ కూడా చూసుకుంటామండి. అన్నిట్లో కూడా బ్యాకప్ ఉంది, అన్ని హాస్టల్స్లో కూడా ఉంది. మేడం, ఇదివరకంటే 1st ఇయర్ వాళ్ళను ర్యాగింగ్ చేసేవారు, ప్రెషర్ డే వరకు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే 2nd ఇయర్ విద్యార్థులు, 3rd ఇయర్ విద్యార్థుల వరకు ఈ ర్యాగింగ్ కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? దీని మార్పు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్ట్ అండి, కాన్సన్ట్రేట్ చేయాలి స్టడీస్ని, టీచర్స్ని గౌరవించాలి, సీనియర్స్ని గౌరవించాలి. ఇందులో మీరు పేరెంట్స్ పాత్ర కూడా ఉంటుందండి. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి సంబంధించి చెప్పవలసిన విషయాలు, చాలా డబ్బులు ఇవ్వటము, పెద్ద పెద్ద వెహికల్స్ కొనిచ్చడము ఇవన్నీ కూడా చేయకూడదు. పేరెంట్స్కి కూడా మేము ఒక చిన్న మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ పెడతామండి. సో
థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే ఈ ర్యాగింగ్ సంబంధించిన దాని మీద ప్రస్తుతం 7 విద్యార్థులకు సంబంధించి 6 నెలల పాటు క్లాసెస్ నుంచి సస్పెండ్ చేశారు. సేమ్ టైంలో వాళ్ళపైన హాస్టల్స్లకు సంబంధించి కూడా వాళ్ళ స్టడీస్ పూర్తయ్యే వరకు, వాళ్ళ కోర్సు పూర్తయ్యే వరకు కూడా వాళ్ళకు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ విధమైనటువంటి హాస్టల్స్లలో కూడా సీసీ కెమెరాస్ కానీ ఏర్పాటు చేశారు, క్లాస్ రూమ్స్లలో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఇంకా ర్యాగింగ్ సంబంధించిన భూతం మాత్రం కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి వదలటం లేదు. దీంతో స్టూడెంట్స్కు సంబంధించిన కౌన్సిలింగ్ చేయడంతో పాటు తల్లిదండ్రులకు ఎవరైతే ర్యాగింగ్కు పాల్పడుతున్నారో లేదా అలాంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించి విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఓవైపు ప్రస్తుతం థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్కు సంబంధించిన స్టూడెంట్స్ 7 సంబంధించి వాళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పుడు పోలీసుకు సంబంధించినటువంటి మట్వాడ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఎవరు కూడా ర్యాగింగ్ పాల్పడవద్దు, ర్యాగింగ్కు కనుక పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయనేది కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంధ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్ V6.